రైట్, ఇక భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాలు లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, మ్యాచ్ కు సంబంధించి ఫ్యాన్స్ లో ఎలాంటి సందడి ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పాలి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఇండియా ఈ రోజు ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుందని కూడా అభిమానులు ఎంతో ఆశతో చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ విఫలమై కివీస్ తో ఓటమి పాలైన పాకిస్తాన్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కూడా అటు పాకిస్తాన్ చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారత్ మాత్రము అటు క్రికెటర్లు మాత్రం ఎంతో ఫామ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ కావచ్చు, గిల్ కావచ్చు, ఇటు కోహ్లీ కూడా పాకిస్తాన్ మీద విజృంభించే అవకాశం అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మ్యాచ్ కి సంబంధించి అయితే అభిమానులు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి మనకు టీమిండియా కావచ్చు, అటు పాకిస్తాన్ సంబంధించి ఎలాంటి బలబలాలని బలహీనత అయితే మన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ స్ట్రెంత్ టీమిండియాకి అయితే మన బ్యాట్స్మెన్స్ అందరూ ఫామ్లో ఉన్నారు. శుభ్మన్ గిల్ కానీ, రోహిత్ శర్మ కానీ, కేఎల్ రాహుల్ కానీ వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. ఒక విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చేస్తే మన బ్యాటింగ్ చాలా స్ట్రెంత్ ఉంటుంది. బౌలింగ్ షమి లాస్ట్ మ్యాచ్ 5 వికెట్ తీశాడు. సో టీంలోకి హర్షదీప్ సింగ్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది టీం. మన స్పిన్ అటాక్ ఎప్పుడైనా స్ట్రాంగే ఉంటుంది. జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ, వాషింగ్టన్ సుందర్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ ఉంటుంది టీమ్. సో మన స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ఏం లేదు, మొత్తం స్ట్రెంత్ టీంది. సో చాలా బాగుంది టీం అయితే. వరుస విజయాలతో ముందు దూకుడుకు మీద ఉన్న ఇండియా ఈ రోజు పాకిస్తాన్ తో తలబడుతుంది. బూమ్రా లేకపోవడం మనకేమన్నా కొంత ఎట్లా ఉండబోతుంది? सबसे पहले मैं इंडिया टीम को ऑल द बेस्ट कहना चाहूँगा इस चैंपियन ट्रॉफी के लिए। और सबसे पहले आज के मैच में टॉस और पिच का इम्पोर्टेंट रोल है बहुत। टॉस और पिच उसको देखते हुए इंडिया अगर फर्स्ट बैटिंग करेंगे तो 300 प्लेस करना चाहिए। अगर सेकेंड बैटिंग आया तो पाकिस्तान अगर फर्स्ट अगर इंडिया टॉस भी आ रहा, अगर पाकिस्तान बैटिंग भी गया तो 270-250 के नीचे ऑल आउट करना चाहिए। एक वो तो उनको होम कंडीशन की वजह से हुआ, उन लोग खेलते रहते हमेशा दुबई में, वो चीज़ से। చెప్ప ఎట్లా నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు మ్యాచ్ ఈ రోజు? మై ఫేవరెట్ ప్లేయర్ ఈస్ రోహిత్ శర్మ అండ్ జడేజా. ఆల్ ద బెస్ట్ టీమ్. చెప్పండి, ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? పాకిస్తాన్ మ్యాచ్ అనగానే విరాట్ కోహ్లీ ఫామ్ కంపల్సరీ వస్తుంది. మన ఇండియన్ బ్యాటర్స్ కానీ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. మన దగ్గర మంచి అటాకింగ్ బౌలర్స్ కూడా ఉన్నారు, స్పిన్లో కానీ పేస్లో కానీ. బూమ్రా లేకపోయినా షమి ఇంకా అందరూ బాగా పర్ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. మీరు చెప్పండి, ఎట్లా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ఈ రోజు అందరూ యావత్ దేశం కాదు ప్రపంచం కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉండదు? मैच पूरा बहुत टेंशन में रहता, मगर वन साइड हो जाता. कैसा भी इंडिया 100% मैच जीत रहा. इंडिया 100% जीत रहा. इंडिया को कोई हरा नहीं सकते. हार्दिक पांड्या जो प्लेयर है उन्हें गेम चेंज कर रहा था. हार्दिक पांड्या, विराट कोहली, रोहित शर्मा, रविंद्र जडेजा, इन लोग पूरे खतरनाक प्लेयर हैं. ये इन लोगों कोई भी बीट नहीं कर सकता. 100% इंडिया विन हो रहा. చెప్పండి, ఈ రోజు ఛాంపియన్ ట్రోఫీలో మనము 5 మ్యాచ్లు ఆడితే ఇప్పుడు పాకిస్తాన్ 3 గెలిచింది, ఇండియా మనం 2 గెలిచాము. ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎట్లా ఉండబోతుంది? ఈ కరెక్ట్ సిచ్యువేషన్ 2017లో మనం ఫైనల్లో ఓడిపోయినాం. ఆ మిస్టేక్స్ ఈ మ్యాచ్లో మనం చేయాలి. ఎందుకంటే ఈ టీం కరెక్ట్ స్ట్రాంగ్ టీం ఉంది మన టీం. ఇప్పుడు రోహిత్ శర్మ స్ట్రాంగ్ పొజిషన్లో వచ్చేసిండు. ఇంకా ఎప్పుడైనా మన ఫామ్ లేకుంటే విరాట్ కోహ్లీ ఆ టీంలో పాకిస్తాన్ అగేన్స్ట్లోనే స్కోర్ చేస్తూనే ఉంటాడు. ఇలా 100% విరాట్ కోహ్లీ స్కోర్ చేస్తాడు. ఇంకా పాకిస్తాన్ టాస్ కూడా చాలా క్రూషియల్ ఇంపార్టెంట్. ఇవాళ ఎవరు టాస్ గెలిచారంటే ఫస్ట్ ఇండియన్ టీం బ్యాటింగ్ తీసుకోవాలి. బ్యాటింగ్ తీసి 350 స్కోర్ చేయాలి వాళ్ళకి ఎట్లా. ఎందుకంటే వాళ్ళు దాంట్లో బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఉన్నారు. కొంచెం ఫకర్ మొహమ్మద్ రిజ్వాన్ ఇంకా 2-3 మంచి ప్లేయర్స్ ఉన్నారు. మనకి స్టార్టింగ్ అవుట్ చేస్తే మనం గెలవచ్చు బ్యాటింగ్. ఇంకా సల్మాన్ ఆగా కూడా మంచి స్ట్రాంగ్ చేస్తారు బ్యాటింగ్. వాళ్ళకి అవుట్ చేయాలి మనం ఎట్లా. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రోజు మన రోహిత్ శర్మ కావచ్చు, గిల్ కావచ్చు మంచి ఫామ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బౌలర్లు బ్యాటర్లు అటు పూర్తి స్థాయిలో ఫామ్ లో ఉన్నారు. ఎట్లా ఉండబోతున్నారు ఈ రోజు మ్యాచ్? 100% మంచి స్ట్రాంగ్. ఇలా మ్యాచ్ చాలా మంచి నడుస్తుంది. ఇండియా ఎట్లా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలా. ఓపెనింగ్ బ్యాటింగ్ శుభ్మన్ గిల్ ఉండాలి, రోహిత్ శర్మ అని పెద్ద స్కోర్ రావాలి, 100 రావాలి వాళ్ళు. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ టు సీ దెమ్ బ్యాట్ గుడ్. ఇది మొత్తం చూసినట్టయితే ఈ రోజు జరిగే మ్యాచ్ లో భారత్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే అటు రోహిత్ శర్మ కావచ్చు, శుభ్మన్ గిల్ కావచ్చు, కోహ్లీ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. కోహ్లీ ఈ రోజు పాకిస్తాన్ సంబంధించి ఖచ్చితంగా మంచి బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మ్యాచ్ లో బూమ్రా లేకపోవడం కొంత నిరాశనే కానీ షమి అటు వరుసగా 5 వికెట్లు తీసి మొన్న ఫామ్ లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బ్యాటర్లు కావచ్చు, బౌలర్లు కావచ్చు పూర్తి స్థాయిలో ఫామ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అటు కివీస్ తో ఓటమి పాలైన పాకిస్తాన్ ఈ రోజు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించే పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఈ రోజు
పాకిస్తాన్ ఓడితే ఇంటికి చేరాల్సి ఉంటుంది. అయితే ఇండియా మాత్రం ఈ రోజు భారీ విజయం నమోదైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ సెమీస్ కి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారత్ గెలవాలంటూ కూడా అటు అభిమానులంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లోనే ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉత్కంఠకు అయితే తెర తీర్చనుంది కోర్టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మహేష్.